అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వినండి, తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. ముందు సర్గలో మనం ముని బాలకుని చంపిన కారణముగా తనకు ప్రాప్తించిన శాపమును గూర్చి దశరథుడు కౌసల్యకు తెలుపుట, పిమ్మట పుత్ర దుఃఖముతో అతడు మరణించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 65వ సర్గము. దశరథ మహారాజు మృతికి విలవిలలాడుచు కౌసల్య మొదలగు అంతఃపుర స్త్రీలు అందరూ ఏడ్చుట. రాత్రి గడచిన పిమ్మట మరునాటి ప్రాతకాలమున మహారాజును ఆయన వంశమును స్తుతించు వంది మాగాదులను, వ్యాకరణ శాస్త్ర సంస్కారములు గల సూతులను, సంగీత కుశలురైన గాయకులను తమ తమ రీతులను అనుసరించి వేర్వేరుగా మహారాజును స్తుతించుటకై ఆయన మందిరమునకు చేరిరి. ఉచ్చైహ స్వరముతో ఆశీర్వాదములను పలుకుచు రాజును స్తుతించుచున్నట్టి వంది మాగాదులు మొదలగు వారి శబ్దములు రాజప్రాసాదముల యందు అంతటను ప్రతిధ్వనించెను. సూతులు మొదలగు వారు తమ స్తుతి పాఠములను గానము చేయుచుండగా ఇంతలో అచటికి పానివాదకులు, చేతులతో తాళము వేయువారు విచ్చేసిరి. వారు మహారాజు నర్చిన ఘన కార్యములను గూర్చి లయాన్వితముగా కీర్తించిరి. ప్రాసాదముల ఆవరణముల యందలి పక్షులను, భవనముల యందలి పంజరములలో గల పెంపుడు పక్షులను స్తుతి పాఠకుల శబ్దములకు మేల్కొని కూయసాగెను. బ్రాహ్మణుల వేద పఠనముతో కూడిన స్వస్తి వాచనములను, శ్రావ్యమైన వీణానాదములను, దశరథుని యొక్క ఉదాత్త గాథలకు సంబంధించిన గేయములను, ఆశీర్వచనములను ఆ మందిరమున నిండిపోయెను. సాంప్రదాయ పద్ధతులను ఎరిగిన సత్ప్రవర్తనులు, సమయానుకూలముగా వివిధ సేవలు నడుచుటలో ఆరితేరిన స్త్రీలు, కంచుకులు పెద్ద సంఖ్యలో ఎప్పటివలే అతడికి చేరిరి. రాజునకు రాణులు మున్నగు వారికి స్నాన విధులను నడిపించుటలో అనుభవజ్ఞులైన వారు కాలోచితముగా యథావిధిగా సుగంధ జలములతో పన్నీటితో నిండిన బంగారు కలశములను దీసికొని అచ్చటికి వచ్చిరి. పెక్కుమంది కన్నెలతో కూడిన ఇతర స్త్రీలు తలంటు స్నానములకు ఉపయుక్తములగు మంగళకరములైన నూనెలు, నలుగు పిండ్లు మొదలగు ద్రవ్యములను, శుభస్పర్శకై గోవులు మున్నగు వానిని త్రాగుటకై గంగా జలములను, నారికేల జీరకాది ద్రవ్యములను, అలంకారములకై అద్దములు, వస్త్రములు, ఆభరణములు, పువ్వులు మొదలగు వాణ్ణి తీసుకొని వచ్చిరి. దశరథుని మందిరమునకు తీసుకొని రాబడిన ఆభిహారికములు, ప్రాతకాలమున రాజుల కొరకై తీసుకొని రాబడు మంగళ ద్రవ్యములు సర్వశుభ లక్షణములు కలిగియున్నవి, ఆయా విధులకు అనుకూలమైనవి, ప్రశంసార్హములు, ఉత్తమ గుణములతో విలసిల్లుచున్నవి. సూర్యోదయం అగునప్పటికే పరిజనులందరూ మహారాజ సేవలకై మిగుల ఉత్సాహముతో సర్వసన్నద్ధులై అచటికి చేరిరి. కానీ అంతవరకును దశరథుడు శయ్యా మందిరం నుండి బయటకి రాకుండుటచే రాజుగారు ఇప్పటి వరకును బయటికి రాకపోవుటకు కారణమేమైయుండును అని శంకించుచు వారు అచటనే నిలిచిరి. దశరథ మహారాజునకు సన్నిహితులైన ఆ స్త్రీలందరూ ఆయన కడకేగి ఆ ప్రభువును మేల్కొల్పుటకై సవినయముగా సముచితముగా మృదువచనములను పలికిరి. ఆ స్త్రీలు సముచితముగా ప్రవర్తించుచు వినయముతో నేర్పుతో తల్పమును కదుపుచు ఆ ప్రభువును మేల్కొల్పుటకు ఎంతగానో ప్రయత్నించిరి. అయినప్పటికీ ఆ రాజు నిద్ర నుండి లేవకుండుటచే అందులకు గల కారణము వారికి బోధపడకుండెను. వారు నిద్రించుచున్న వ్యక్తుల పరిస్థితులను బాగుగా ఎరిగిన వారు. అప్పుడు వారు రాజుగారి హృదయ స్పందనను, నాడిని పరీక్షించి చూచిరి. ఆయన కాలు చేతులు కదలకుండుటను, శ్వాసక్రియ జరగకుండుటను గమనించి వారు చలించిపోయిరి. రాజుగారి ప్రాణములు పోయినవేమో అని వారికి శంక గలిగెను. ప్రవాహమునకు ఎదురుగానున్న గడ్డి పరకల కొనల వలె వారు కంపించిరి. మహారాజు గారి నిశ్చేష్ట స్థితికి సందేహముతో వణికిపోచున్న ఆ స్త్రీలు ఆయనను పరికించి చూచిన పిమ్మట వారి సందేహము తొలగిపోయెను. రాజుగారు మరణించినట్లే అను నిశ్చయమునకు వచ్చిరి. పుత్రుల ఎడబాటు శోకమున మునింగిన కౌసల్య సుమిత్రలు ఆ సమయమున మృతి చెందిన వారి వలె గాఢ నిద్రలో పడియుండుట వలన మేల్కొనలేదు.
నిద్రించుచున్న ఆ కౌసల్యాదేవి కాంతిహీనయై పూర్వశోభను కోల్పోయి యుండెను. శోకముచే కృషించి కృంగిపోయి యుండెను. ఆమె చీకట్లు కప్పబడిన తారవలే కలదప్పి యుండెను. దశరథ మహారాజు ప్రక్కన కౌసల్యాదేవియు ఆమె సమీపమున సుమిత్రాదేవియు ఉండిరి. ఆ రాణులు ఇరువురును నిద్రలో మునిగి శోభావిహీనలై యుండిరి. వారి ముఖములపై శోకాశ్రువులు చారికలు కట్టియుండెను. నిద్రించుచున్న రాణులిద్దరినీ రాజును చూచి ఆ అంతఃపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించి యుండునని తలంచిరి. అరణ్యంలో తమకు నాయకుడైన గజరాజు తమ నివాస స్థానమునకు దూరమైనప్పుడు ఆక్రందించుచున్న ఆడు ఏనుగుల వలె ఆ అంతఃపుర స్త్రీలు ఎలుగెత్తి దీనముగా ఏడువసాగిరి. ఆ స్త్రీల యొక్క రోదన ధ్వనులకు నిద్రాభంగము కాగా కౌసల్య సుమిత్రలు తటాలున మేల్కొనిరి. అంతటా కౌసల్యయు సుమిత్రయు రాజును చూచి ఆయనను స్పృశించి అయ్యో జీవితేశ్వర అని ఏడ్చుచు వారు నేలపై పడిపోయిరి. దుఃఖాతిరేకముచే కౌసల్యదేవి నేలపై అటునిటు పొరల సాగెను. దుమ్ము కొట్టుకొనియున్న ఆమె శరీరము ఆకాశం నుండి రాలిపడిన తారవలే వన్నె కోల్పోయి యుండెను. రాజు యొక్క శరీరము చల్లబడగా అనగా రాజు మరణింపగా దెబ్బతినిన ఆడు సర్పము వలె నేలపై బడియున్న కౌసల్యాదేవిని ఆ అంతఃపుర స్త్రీలు చూచిరి. తరువాత అచటికి చేరిన కైకేయి మొదలగు దశరథ మహారాజు పత్నులు అందరును శోక సంతాపములకు లోనై ఏడ్చుచు అచేతనలై పడిపోయిరి. కౌసల్య మొదలగు రాణుల ఆక్రందన ధ్వనులకు కైకేయి ప్రభృతుల ఏడుపులు పెడబొబ్బలు తోడు కాగా ఆ రాజభవనం అంతయును మరలా ఒక్కసారి దద్దరిల్లిపోయెను. మహారాజు మరణించుటతో ఆ మందిరము భయముతో తత్తరపాటుతో కలత చెందిన పరిజనులతో నిండిపోయెను. అన్ని వైపుల నుండి భరింపరాని రోదన ధ్వనులు వినవచ్చుచుండెను. రాజబంధువులు ఎల్లరును ఆర్తులై పరితపించుచుండిరి. ఆ భవనమంతయును ఆనందశూన్యమై దీనులతో దుఃఖితులతో నిండిపోయెను. మిగుల వాసించిన ఆ నరేంద్రుడు దివంగతుడైనట్లు ఎరింగి అతని పత్నులందరూ మిక్కిలి దుఃఖితలై ఆయన చుట్టూను చేరి బోరున ఏడవసాగిరి. వారు ఒకరి చేతులు మరి ఒకరు పట్టుకొని దుఃఖముతో ఒకరినొకరి కౌగిలించుకొని దిక్కులేని వారి వలె దీనముగా విలపింపసాగిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 65వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.